దేవుడు మనకు రక్షణ అనుగ్రహించాడంటే, మారు మనసు కలిగిన జీవితం ఇచ్చాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తును, తండ్రి అయిన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా మన మాటలు, మన సంభాషణ కలిగి ఉండాలి. వ్యర్థమైన మాటలు వినబడుతున్నాయి అనుకోండి, ఆ వ్యర్థమైన మాటల్లో మన మాటలు కలపకూడదు. అపవిత్రమైన మాటలతో మన నాలుకను అపవిత్రమైన మాటలు మాట్లాడి అపవిత్రం చేసుకోకూడదు. కనుక నా ఆత్మీయ సహోదరి సహోదరులారా, జ్ఞానము కలిగిన మాట మనోహరమట, అందమైనదటది, సుందరమైనది, మేలుకరమైనది. ఒక నోరు ద్వారా రాజ్యాలు కూలిపోతాయి. ఒక నోరు మాట్లాడితే రాజ్యముపై రాజ్యం యుద్ధాలు ప్రకటించుకుంటారు. ఒక నోరు మాట్లాడితే భార్యాభర్తల మధ్య సమస్యలు, గొడవలు, విడాకులు, పంచాయతీలు. ఒక నోరు మాట్లాడితే తల్లిదండ్రులు, పిల్లల మధ్య సమస్యలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మిన నీవు నేను మన నాలుకను ఎంత జాగ్రత్తగా జ్ఞానముతో మాట్లాడాలో ఒకసారి పరిశీలన చేయాలని మీకు మనవి చేస్తున్నాను.